ఎక్కడైనా ఒక గజం జాగం కబ్జా చేసినట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తే దాన్ని దేనికైనా సిద్ధమే. లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడి ఎదుటోళ్ళ మీద బురద చల్లడం, ఇది 3వ సారో 4వ సారో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నేను ఎప్పుడు మాట్లాడలేను. ఇది మళ్ళొకసారి ఆ విధంగా మాట్లాడితే దానికి తగిన గుణపాఠం ఉంటుందని గిట్ట నేను హెచ్చరిస్తా ఉన్నా. 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్గా, 95లో ఎంపీటీసీగా, 2001లో మండల ప్రెసిడెంట్గా, 2018, 14, 18, 23లో ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. నేను ఎమ్మెల్యే కావడానికి, లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన. అది ప్రజలకు తెలుసు. ఆధారాలతో సహా నేను చూపిస్తాను. భగవాన్ గిట్ట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఆలోచన ఉన్న వ్యక్తిని. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టి చేసే లెక్కలు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎవడు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టి అడిగేటోడు లేడప్పుడు. చాలామంది కబ్జాలు పెట్టి పేర్లు చెప్తే మరి పరిచయం అవుతుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్పన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. నేను ఈరోజు ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ మాట మీద నువ్వు నిలబడాలని చెప్తా ఉన్నా. నేను చేసిన ఆరోపణల మీద నేను మాట మీద నిలబడతా ఉన్నా. నేను ఆధారాలతో చూపిస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నిజంగా మనిషి పుట్టుగా పుడితే, కడుపుకు అన్నం తింటే, నీలో ఏమైనా సీము రక్తం ఏమైనా ప్రవహిస్తే, రేపు 11 గంటలకు నేను శివాలయం అందరూ కూడా ఇక్కడ పవిత్రంగా భావించేటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయానికి నేను 11 గంటలకు వస్తా ఉన్నా. నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే నువ్వు తడి బట్టలతో కూడా చూడాలి. లేదు, నేను ఏవైతే ఆరోపణ చేసి ఇంత తప్పులు అబద్ధాలని చెప్పి అన్యం పుణ్యం నాకు ఏం తెలియదు, ఒక అన్న పైసలు తెలియదు అని చెప్పి నేను ఈ రోజు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నా. రేపు 11 గంటలకు కాసుకోబిడ్డ అని చెప్తా ఉన్నాను. ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అవసరం లేదుగా. నీ కార్యకర్త నా కార్యకర్త అవసరం లేదుగా. ఇక పటాచేత నువ్వా నేనా రేపు పొద్దుగాల 11 తేలిపోవాలని చెప్తా ఉన్నా. ఆ గుడ్డప్పుడు కనీసం మా భగవంతుడైనా కనీసం నువ్వు తప్పైతే నిన్నను శిక్షిస్తాను, నన్ను తప్పైతే నన్ను శిక్షిస్తాను. ఇక తెలుసుకుందామని చెప్తా ఉన్నాను. నువ్వు సిద్ధంగా అని చెప్తా ఉన్నాను. 11 గంటలకి రేపు తిరుమలంలో శివాలయం గుడికి, భ్రమరాంబిక శివాలయం గుడికి రా అని చెప్తా ఉన్నాను. నువ్వు నిజంగా నువ్వు కడుపుకు అన్నం తింటే, మనిషి పుట్టుక పుడితే అని చెప్తా ఉన్నా. నేను ఈరోజు సీము రక్తం ఉంటే రేపు రా సవాల్కి సిద్ధం.